అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, లు, లు, ఎ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహ, క, ఖ, గ, ఘ, ఞ. మనకక్కడ క, ఖ, గ, ఘ, ఞ అని మనం అంటున్నాం. కానీ అది అక్కడ ఒక చోట రాల. అక్కడక్కడ ఉన్నటువంటి వాటిని ఒక మాలగా, ఒక అక్షరమాలగా, ఒక వర్ణమాలగా కూర్చారు. అవే సంస్కృత వర్ణమాల. అ, ఆ, ఇ, ఈ అవి. మనకి తెలుగు భాష వచ్చేటప్పటికి తెలుగు భాష మీద సంస్కృత ప్రభావం ఉంది. ఆ ఉండటంతోటి ఆ సంస్కృతంలో నుంచి వచ్చినటువంటి శబ్దానికి తెలుగు ప్రత్యయాలు డూములని ఉంటాయి తెలుగులో. ఇవి చేర్చి ఉదాహరణ అక్కడ రామః ఉంటే ఇక్కడ డు ప్రత్యయం చేసి రాముడు. అక్కడ కృష్ణః ఉంటే కృష్ణుడు. తెలుగు ప్రత్యయాలు చేర్చి తత్సమ భాషగా తెలుగు పదాలని కొన్నిటిని మన భాషలోకి తెచ్చుకున్నాం. అట్లానే తద్భవాలుగా కొన్ని వచ్చినాయి. దేశ్య భాషగా దేశీయమైనటువంటి పదాలు కొన్ని వచ్చినాయి. ఇప్పుడు ప్రధానంగా సంస్కృతం నుంచి మనకు భాష వచ్చిన దగ్గర నుంచి తత్సమం, తద్భవం, దేశ్యం, గ్రామ్యము అనేటటువంటివి 4 ఉంటాయి. తర్వాత గ్రాహ్యం అని కూడా ఒకటి ఉంటుంది. తెలుగుకి ఆ మహేశ్వర సూత్రాల నుంచి సంస్కృతానికి వచ్చిన అక్షరాల నుంచి తెలుగు అక్షరాలు మనకి వర్ణమాల. వర్ణం అనగా అక్షరము. ఒక అక్షరమాల మాల ఏర్పాటు చేసుకున్నాం. దానికి ఒక క్రమ పద్ధతి ఉంటేనే అది చక్కగా రాణిస్తుంది. అది వర్ణమాల అయింది. అదే తెలుగులో కూడా మనకు ఆ, ఈ రూపంలో వచ్చింది.